అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలికిచర్ల క్షేమంకర్ గారు రచించిన కొత్త వంటకాలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, ఎప్పుడు గుత్తి వంకాయ కూర, టమాటా పప్పు, కొబ్బరి పచ్చడేనా? కాస్త వెరైటీ వంటలు చేసి పెట్టొచ్చు కదా? అలకగా అమ్మని అడిగాడు భోజన ప్రియుడు సోంబాబు. అవన్నీ పెళ్ళయ్యాక నీ పెళ్ళాం చేత చేయించుకో. నాకు ఈ వంటలే వచ్చు, ఇవే చేసి పెడతాను. తింటే తిను, లేకపోతే లేదు. రోజు అన్నం దగ్గర చిన్నపిల్లాడిలా మారం చేస్తున్న సోంబాబు వైపు విసుగ్గా చూస్తూ అంది సీతమ్మ. సరేలే, అన్నం పెట్టు. ఈ వంటలైనా నువ్వు చేసినట్టు ఇంకెవరూ చేయలేరమ్మా. నీ చేతి వంటంటే అమృతమే అనుకో. ఎవరు తిన్నా ఆహా ఏమి రుచి అనరా మైమరుచి. ఇంకా వెరైటీలు కూడా చేయమన్నాను కాని ఇవి వద్దన్నానా? కంచం దగ్గరకు లాక్కుంటూ అన్నాడు సోంబాబు. అది అలా దారికిరా అనుకుంటూ అన్నం వడ్డించింది సీతమ్మ. మామగారు సోమలింగం గారి పేరు పెట్టుకున్నందుకు ఆయనలాగే నెమ్మదితనం, మంచితనం, భోజన ప్రియత్వం వచ్చాయి పిచ్చి కన్నకి. తను వడ్డించిన వంటలన్నీ ఆప్యాయంగా తింటున్న సోంబాబుని చూస్తూ తృప్తిగా నిట్టూర్చి మరి కాస్త వడ్డించసాగింది సీతమ్మ. అమ్మ చేసిన గుత్తి వంకాయ కూర, టమాటా పప్పు, పాలకూర పచ్చడి, ఆనపకాయ ముక్కల పులుసు, అప్పడాలు, వడియాలు, ఆవకాయ, గడ్డ పెరుగుతూ కడుపు నిండా అన్నం తినేశాడు సోంబాబు. రాత్రికే హైదరాబాద్ ప్రయాణం. మళ్లీ అమ్మ చేతి వంట ఎప్పుడు తింటానో. హైదరాబాద్లో హోటల్ భోజనం ఎన్నాళ్లు చేయాలో అనుకుని దిగులు పడుతూ మంచమెక్కి దుప్పటి ముసుగు పెట్టాడు. చిన్నప్పటి నుంచి కాకినాడలోనే కేజీ నుంచి పీజీ వరకు చదువుకొని మొట్టమొదటిసారిగా ఉద్యోగంలో చేరటానికి హైదరాబాద్ ప్రయాణమవుతున్నాడు సోంబాబు. నెమ్మది, మంచితనం, భోజన ప్రియత్వమున్న సోంబాబు చిన్నప్పటి నుంచి చదువులో చురుకే. ఆ తెలివితేటలతోనే పోటీ పరీక్షలు రాసి బ్యాంకుల ఉద్యోగం సంపాదించాడు. మొదటి పోస్టింగ్ హైదరాబాద్లోనే. తన చిన్ననాటి మిత్రుడు రాజా కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లో రూమ్ తీసుకుని ఉండటం తనకు ఉండడానికి ఇబ్బంది లేకుండా పోయింది. రాజా తనతో పాటే తన రూంలో ఉండమన్నాడు. కాని ఎటొచ్చే భోజనానికి ఇబ్బంది. ఆ హోటల్ భోజనం తినగలనో లేదో అనుకుంటూ బెంగపడుతూ రాత్రికి గౌతమిలో హైదరాబాద్ బయలుదేరాడు సోంబాబు. ఉద్యోగంలో చేరటం, రాజా రూంలో ఉంటూ మధ్యాహ్నం బ్యాంకు దగ్గరలో హోటల్లో భోజనం, పొద్దున్న రాత్రి రూమ్ దగ్గరలోని రెస్టారెంట్లో టిఫిన్ చేయటంతో చూస్తూ ఉండంగానే వారం రోజులు గడిచిపోయాయి. రూమ్ అన్న పేరేగాని రాజా ఉంటున్నది 2 గదులు, చిన్న ఫ్రిడ్జ్ అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. బైక్ కూడా కొనుక్కున్నాడు. ఎప్పుడైనా బయటికెళ్లటం, బోర్ కొట్టినప్పుడు హీటర్ మీద పాలు కాచుకోవడం, బ్రెడ్ కాల్చుకోవటం, కుక్కర్లో అన్నం వండుకొని పెరుగు, ఇంటి నుంచి తెచ్చుకున్న ఆవకాయతో అన్నం తినేయడం మామూలే రాజాకి. ఆ రోజు బంద్ కావడంతో బ్యాంకులతో సహా అన్నీ మూతపడ్డాయి. రాజా నాంపల్లిలో ఉంటున్న కజిన్ని కలవటానికి వెళ్లాడు. 12ంటికి రూమ్కి వచ్చేసిన సోంబాబు ఏమీ తోచక టీవీ ఆన్ చేశాడు. జీరో ఛానల్లో ఏదో వంటల ప్రోగ్రాం వస్తోంది. అందమైన యాంకర్ ఇంకా అందంగా నవ్వుతూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఎవరో ఆంటీ చేస్తున్న చిక్కుడుకాయ చంచం అంటే ఎంతో ఇష్టం కలిగేలా వర్ణిస్తోంది. కొంచెం నోట్లో పెట్టుకొని ప్రపంచంలో ఉన్న ఆనందమంతా ఆ కూరలోనే ఉన్నట్లు తన్మయత్వంతో కళ్ళు మూసుకుంటూ పెదవులు అందంగా సున్నాలా చుడుతూ ఆహా అద్భుతం, అమోఘం, యమ్మీ యమ్మీ అంటుంటే టీవీకి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు సోంబాబు. అది మొదలు. రోజు పని గబగబా పూర్తి చేసుకుని 12:30 కల్లా హోటల్కి లంచ్ కోసం పరిగెత్తటం, హోటల్లో టీవీకి ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని జీరో టీవీ పెట్టమని అడగటం, ఆ వంటల కార్యక్రమం చూస్తూ హోటల్ వాడు ఏం పెట్టినా మారు మాట్లాడకుండా తినేయటం మామూలైపోయింది సోంబాబుకి. ఇంకా సెలవు రోజుల్లో అయితే చెప్పనే అక్కర్లేదు. రాజా ఎక్కడికైనా వెళ్దామని ప్రోగ్రాం పెట్టినా వెళ్లకుండా మధ్యాహ్నం అయ్యేసరికి జీరో టీవీ పెట్టేయటం, ఆ యాంకర్ అమ్మాయిని, ఆ అమ్మాయి వర్ణిస్తున్న వంటలని ప్రేమగా ఇష్టంగా చూడటంతోనే సరిపోతుంది. అబ్బా ఎంత అందం! ఏవైనా పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. దానివల్ల తనకి 2 లాభాలు. చక్కగా మాట్లాడే అందమైన సంపాదన పరురాలు భార్య కావటం, రోజు కొత్త రకాల వంటలు చేస్తూ నేర్చుకుంటూ ఆ వెరైటీలన్నీ తనకి వండి పెట్టటం. తలుచుకుంటున్న కొద్దీ నోరు ఊరిపోతుంది సోంబాబుకి. రోజులు గడుస్తున్న కొద్దీ సోంబాబు జీరో టీవీ వంటల ప్రోగ్రాంతోనూ ఆ యాంకర్ అమ్మతోనూ ప్రేమలో పడిపోయాడు సోంబాబు. క్రమం తప్పకుండా వంటల ప్రోగ్రాం చూస్తూ
ప్యార్ మే పడిపోయాని అని పాటలు పాడేసుకుంటున్న సోంబాబుని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు రాజా. అందుకే ఒక ఆదివారం శుభముహూర్తంలో సోంబాబుని అడిగేశాడు, ఏమిటి సంగతి అని. పాప నవ్వింది. టీవీలో యాంకర్ అమ్మాయిని ఆమె నవ్వుని చూస్తూ తల కూడా తిప్పకుండా జవాబిచ్చాడు సోంబాబు. ఇలానే టీవీ చూస్తూ రోజులు గడిపేస్తుంటే రేపు నువ్వు ఏడవాల్సి వస్తుంది. రాజా అన్న మాటలకు ఠక్కున రాజావైపు తిరిగాడు సోంబాబు. ఏంట్రా, నేనెందుకు ఏడుస్తాను? ఆత్రంగా అడిగాడు సోంబాబు. ఎందుకంటే ఆ యాంకర్ అమ్మాయి నా కొలీగ్ జయంత్ గాడి చెల్లెలు కాబట్టి, ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కాబట్టి, రేపో మాపో పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి ఎవరకు ఇల్లాలైపోతుంది కాబట్టి. సోంబాబును చూసి చిన్నగా నవ్వుతూ ఉడికించాడు రాజా. నిజమా? రే రాజా, అంత మాట అనుకురా, నీకు పుణ్యం ఉంటుంది. ఎలాగైనా వాళ్ళ అన్నయ్య ద్వారా ఆ అమ్మాయి ఎవరికో కాకుండా నా ఇల్లాలయ్యేలా చూడరా. అలా చేశావంటే నేను ట్రాన్స్ఫర్ అవ్వకుండా హైదరాబాద్లో ఉన్నన్నాళ్ళు నీకు వెరైటీ వంటకాలతో భోజనం, వెరైటీ వెరైటీ టిఫిన్స్, స్నాక్స్ అన్నీ ఫ్రీ అంటూ ఆశ చూపించాడు సోంబాబు. సరేలే, నువ్విచ్చిన ఈ ఆఫర్ కోసమైనా నేను రేపే జయంత్తో మాట్లాడతాను. మంచి రోజు చూసుకుని వాళ్ళ నాన్నగారిని మీ ఊరెళ్ళి మీ వాళ్ళని కలవమంటాను అన్నాడు రాజా భుజాలు కాస్త ముందుకి ఉంచుతూ. ఎందుకురా అలా వంగిపోతున్నావు? ఏమైంది? కాస్తంత గాభరాగా ఒకంత ఆశ్చర్యంగా అడిగాడు సోంబాబు. ఎందుకేమిటి? నీ పెళ్లి భారాన్ని నా భుజాలకెత్తుకున్నాను కదా. నా భుజాలు ఆ భారాన్ని మోస్తూ వాటంతటవే వంగిపోతున్నాయి చిలిపిగా అన్నాడు రాజా. రాజా చమత్కారానికి ఇద్దరూ కులాసాగా నవ్వుకున్నారు. అమ్మా సీతమ్మగారు, మీ గురించి మీ కుటుంబం గురించి మా జయంత్ స్నేహితుడు రాజా అన్నీ వివరంగా చెప్పాడు. కుర్రాడు చాలా బుద్ధిమంతుడని విన్నాం. మాకదే కావాలి. ఇక మా సంగతంటారా? మా ఇంటి పేరు డొక్కవారు. కోనసీమలు అడిగిన వారందరికీ లేదనకుండా రుచిగా వండివార్చిన నిత్యాన్నదానశీలి డొక్కా సీతమ్మ గారి ఇంటి పేరుటి వాళ్ళం. నా పేరు సాంబమూర్తి. R&Bలో ఉద్యోగం. నా భార్య పార్వతి. నాకు 2 పిల్లలు. పెద్దవాడు జయంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. అమ్మాయి జీవంతి MBA చదువుకుంది. ప్రస్తుతం జీరో ఛానల్లో యాంకర్గా చేస్తోంది. హైదరాబాద్లో సొంత ఇల్లు. అమలాపురంలో నా వాటాకి మరో ఇల్లు. 4 ఎకరాల పొలం ఉన్నాయి. అన్ని పిల్లలిద్దరికీ చెరో సగం ఇచ్చేస్తాను. పిల్లకి 10 తులాల బంగారు ఉంది. అదీ కాకుండా మరో 2 లక్షలు అమ్మాయి పేరు డిపాజిట్లున్నాయి. మీరు కట్నం అనుకున్నా బహుమానం అనుకున్నా అవన్నీ అమ్మాయికి అల్లుడికి చెందుతాయి. మీకీ సంబంధం నచ్చితే తాంబూలాలు ముహూర్తాల గురించి ఆలోచించుకోవచ్చు. పెళ్లి చూపుల కంటూ వచ్చిన సీతమ్మ సోంబాబు రాజాలను కూర్చోపెట్టి అన్నీ వివరంగా చెప్పారు సాంబశివరావు గారు. ఈ మాటలేవి వినిపించుకోకుండా అమ్మాయినే కళ్లతో తినేస్తున్న సోంబాబుకి వినిపించింది మాత్రం ఒక్కటే మాట. అదే, పిల్ల పేరు జీవంతి. అమ్మా, అమ్మాయి పేరు నాకు బాగా నచ్చింది. జీవంతి అంటే అర్థం తెలుసా? నాకెంతో ఇష్టమైన పాలకూర. మొన్న టీవీలో ఒక గేమ్ షోలో చెబితే విన్నాను. 6 అడుగుల ఎత్తు, అందంగా ఎర్రగా బలమైన విగ్రహం, తెలివైన చురుకైన కళ్లల్లో లోకం పోకడ తెలియని కొంచెం అమాయకత్వం కలబోసిన సోంబాబు వంక చురుగ్గా చూసింది జీవంతి. కుళ్ళు కుతంత్రాలు, సిటీ లైఫ్లోని హింసా ప్రవృత్తులు ఏమాత్రమంటని సోంబాబుని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం చేసుకుంది జీవంతి. పెళ్లైన నెల్లాళ్ళకే కాపురానికొచ్చింది జీవంతి. రాజా రూమ్కి సోంబాబు బ్యాంకుకి దగ్గరగా ఉండేలా ఒక పోర్షన్ చూసి అద్దె ఇంట్లో కొడుకు కోడలతో కాపురం పెట్టించి కాకినాడ వెళ్లిపోయింది సీతమ్మ. జీవంతి చేసే కొత్త కొత్త వంటకాలు లొట్టలేసుకుంటూ మెచ్చుకుంటూ తింటున్నాడు సోంబాబు. చిక్కుడుకాయ చంచం, గోబీ గంబోలా, ఆలు ఆవకాయ, వాంగి వెనీలా, హబ్బా ఎన్నో వెరైటీలు. టీవీలో చూపించిన వంటకాలన్నీ ఇంచుమించుగా సోంబాబు మీద ప్రయోగిస్తోంది జీవంతి. 1 నెల 2 నెలలు బాగానే గడిచిపోయాయి సోంబాబుకి. జీతూ, ఎప్పుడూ వెరైటీ వంటలేనా? ఈ రోజు మా అమ్మ చేసినట్లుగా పనసపొట్టు ఆవకూర చేసి ముద్దపప్పు మజ్జిగ పులుసు పెట్టు. అదే చేత్తో కాస్త నాకిష్టమైన పాలకూర పచ్చడి కూడా చెయ్యి, సరేనా? గోముగా జీవంతి బుగ్గలు నిమురుతూ అడిగాడు సోంబాబు. అవ్వా, అలాంటి వంటలు నాకు రావండి. అయినా నిన్న టీవీలో గుంటూరు గుంటలమ్మగారు చేసిన అరటికాయ అనార్ ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. మూతుని సున్నాలా చుట్టి అందమైన కళ్ళను రెపరెపరాడిస్తూ అంది జీవంతి. అంటే అరటికాయలో దానిమ్మ గింజలు వేసి చేస్తోంది కాబోలు. ఎలా ఉంటుందో. అయినా జీవంతి చేసే వంటల్లో
ఏ ఒకటో రెండో తప్ప మిగిలినవి అలంకరణకే గాని తినటానికి బావుండవు. ఆ విషయం చెబితే జీవంతి ఎక్కడ బాధపడుతుందోనని మింగలేక మింగుతూ అర్ధాకిలతో గడిపేయాల్సి వస్తోంది. ఆలోచనల్లో మునిగిపోయిన సోంబాబుకి జీవంతి ఎప్పుడు వంటింట్లోకి వెళ్లి వంట మొదలుపెట్టిందో కూడా తెలియలేదు. 2 నెలల్లోనే ఈ కొత్త కొత్త వంటకాలు మొహం మొత్తేశాయి. ఇంక జీవితాంతం జీవంతి వంటలు ఎలా భరించాలరా భగవంతుడంటూ బెంగపడిపోయాడు సోంబాబు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. జీవంతి చేసే వంటల ప్రయోగాలు తినలేక బాగా చిక్కుపోయాడు సోంబాబు. ఏమండి, అత్తగారిని చూసి 3 నెలల పైగానే అయ్యింది. ఓసారి కాకినాడ వెళ్ళి వద్దాం. నాకొక వారం రోజులు లీవ్ దొరుకుతుంది. మీరు కూడా లీవ్ పెట్టండి. జీవంతి అనగానే చాలా ఆనందపడ్డాడు సోంబాబు. ఏమైనా జీవంతి దారే వేరు. అత్తగారంటే చాలా ప్రేమ. అమ్మ కోసమో, అమ్మ చేతి భోజనం కోసమో తప్పకుండా కాకినాడ వెళ్ళాలి. కొన్నాళ్లైనా జీవంతి వంటల బారి నుండి తప్పించుకోవచ్చు. అదీగాక అక్కడున్న వారం రోజుల్లో జీవంతి అమ్మ దగ్గర ఓ 10 రకాల కూరలు, పచ్చళ్ళు, పులుసులు నేర్చుకునేలా చేస్తే ఇక గొడవ ఉండదు. ఈ ఆలోచన మనసులోకి రాగానే ఎగిరి గంతేశాడు సోంబాబు. మర్నాడే సోంబాబు, జీవంతి కాకినాడ ప్రయాణానికి గౌతమి ఎక్కేశారు. కొడుకుని కోడల్ని చూడగానే చాలా సంబరపడిపోయింది సీతమ్మ. ముద్దపప్పు, మజ్జిగ పులుసు, పనసపొట్టు, ఆవకూర, వంకాయ బండపచ్చడి, బెండకాయ వేపుడు, బొబ్బట్లు, పులిహోర సీతమ్మ ఆప్యాయంగా వడ్డిస్తుంటే సుష్టుగా ఆరగించాడు సోంబాబు. చాలా కాలం తర్వాత ఈ వంటలు, అబ్బో రుచి అమృతమే అనుకుంటూ మైమర్చిపోయాడు. అమ్మా, వంట అద్భుతం. మీ కోడలికి వారం రోజులు కాస్త ఈ వంటలన్నీ నేర్పించమ్మా. రోజు అది వండిపట్టే కొత్త కొత్త టీవీ వంటకాలు తినలేక చూడు ఎలా చిక్కిపోయానో. బేలగా అంటున్న కొడుకుని ముసుముసుగా నవ్వుతూ చూసింది సీతమ్మ. ఏంటమ్మా, నేనింత బాధపడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా? కాస్తంత ఉక్రోషంగా అన్నాడు సోంబాబు. పిచ్చికన్నా, నీ మాటలకి నవ్వు రాదా మరి? ఈరోజు వంటలన్నీ చేసింది ఎవరనుకున్నావు? నా కోడలు జీవంతి. గర్వంగా అంటున్న అమ్మ మాటలు వినగానే అవాక్కయ్యాడు సోంబాబు. నిజమా? మరి నేను హైదరాబాద్లో ఇవే వంటలు చేయమంటే నాకు రావంది? మరింత అయోమయంగా జీవంతిని, తల్లిని మార్చి మార్చి చూస్తూ అన్నాడు సోంబాబు. వచ్చే నవ్వును బలవంతంగా ఆపుకుంటూ కొంటెగా సోంబాబునే చూస్తోంది జీవంతి. అది కాదురా, రోజు నేనింత బాగా వండి పెడుతున్నా వెరైటీ వంటలు వండమంటూ నన్ను చంపుకు తినేవాడివి కదరా. అదే విషయం కోడలతో కూడా చెప్పాను. రోజు అలాంటి వెరైటీ వంటలు తినలేవని నీకు తెలియాలనే జీవంతి అలా చేసింది. తనకి నేను చేసే వంటలు, పిండి వంటలు కూడా చేయటం బాగా తెలుసు. అదీగాక పెళ్ళయ్యే నాటికి నువ్వు కొంచెం బొద్దుగా ఉండేవాడివి. చిరుబొజ్జు కూడా రావటం మొదలయ్యింది. నా కోడల పిల్ల టీవీ యాంకర్ కదా, సన్నగా మెరుపు తీగలాగా ఉండే తన పక్కన నువ్వు కూడా కొంచెం సన్నగా కనపడాలని అలా చేసింది. ఇప్పుడు చూడు చక్కగా ఎంత బాగున్నావో నవ్వుతూ చెప్పింది సీతమ్మ. అమ్మా, అత్తాకోడలిద్దరూ ఒకటే తనతో ఆడుకున్నారన్నమాట. ఏది ఏవైనా జీవంతి వల్ల తన ఫిజిక్ చాలా మెరుగైంది. హైదరాబాద్ వెళ్ళాక తిండి విషయంలో మామూలుగా ఉంటూ కాస్తంత ఎక్సర్సైజులు చేస్తూ ఈ ఫిజిక్ కాపాడుకోవాలి. అమ్మయ్యా, జీవంతికి వంటలన్నీ వచ్చన్నమాట. ఇంక వెరైటీ వంటలంటూ బాధ పెట్టద్దు. నెమ్మదిగా బొజ్జు తడుముకుంటూ ఆలోచించుకుంటున్న సోంబాబు ఆలోచనలు పసిగట్టినట్లుగా కిలకిలా నవ్వింది జీవంతి. జీవంతి లాంటి తెలివైన, చురుకైన పిల్ల కోడలుగా వచ్చి కొడుక్కి జీవితాంతం చక్కని రుచులతో వండి పట్టగలదు కదా అని తృప్తిగా నిట్టూర్చింది సీతమ్మ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.